చందమామ కథలు మంచి చెడు రచన బి లక్ష్మణాచారి. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు ధనికుడు, చిన్నవాడు పేదవాడు. ఒకసారి ఇద్దరు కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో చిన్నవాడు తన అన్నతో, జీవితం క్రూరమైనదే, అయినప్పటికీ చెడు చేయటం కన్నా మంచి చేయటమే విధాయకం అన్నాడు. చాలే, లోకంలో చెడు తప్ప మంచి ఎక్కడున్నది, మంచి చేసినవాడు మట్టి కొట్టుకుపోతాడు అన్నాడు అన్న. లేదన్నా, మంచి చేసేవాడికి ఫలితం ఉండి తీరుతుంది అన్నాడు తమ్ముడు. సరే అయితే మనం పందెం వేసుకొని ఎదురైన వాళ్ళను ముగ్గురిని అడుగుదాం. వారు నువ్వన్నట్టే అంటే నాకు ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను, నేనన్నట్టే అంటే నీకున్నదంతా నాకు ఇచ్చేయి అన్నాడు అన్న. సరే నీ ఇష్టం అన్నాడు పేదవాడు. ఇద్దరు వీధి వెంట బయలుదేరారు. వారికి ఒక కూలీ చేసుకునేవాడు ఎదురుపడ్డాడు. వాళ్ళు వాణ్ణి బతుకు తెరువుకు ఏది మంచిది, మంచి చేయటమా చెడు చేయటమా అని అడిగారు. మీరెంత పిచ్చివాళ్ళు, లోకములో మంచి ఎక్కడున్నది? నన్ను చూడండి, రాత్రింబగళ్ళు ఒళ్ళు హూనం చేసుకు పనిచేశాను. ఏమిచ్చారు? తిండికి చాలదు. ఆ ఇచ్చేదానిలో మళ్ళీ కోత పెట్టాడు పని చేయించుకున్న పెద్ద మనిషి. మంచిగా బతకటం కన్నా చెడుగా బతకటమే మేలు అంటూ వాడు వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు మరికొంత దూరం వెళ్ళాక ఒక వర్తకుడు ఎదురయ్యాడు. వాళ్ళు అతన్ని మంచిగా బతకటం మేలా చెడుగా బతకటం మేలా అని అడిగారు. ఏం ప్రశ్న వేశారు? మంచి చేసి బతకగలమా? ఒక్క అమ్మకం చెయ్యాలంటే 100 అబద్ధాలు ఆడాలాయే, లేకపోతే సరుకు అమ్ముడు కాదే అంటూ వర్తకుడు ముందుకు సాగాడు. చూశావా, ఇద్దరు నాతోనే ఏకీభవించారు అన్నాడు అన్న. వారికొక జమీందారు ఎదురయ్యాడు. ఆయనను కూడా వారు అదేవిధంగా ప్రశ్నించారు. మంచిగా బతకటమా? ఈ ప్రపంచంలోనా? ఇంకా నయం, నేనే ఉన్నాను, నేనే మంచిగా బతకటం మొదలు పెడితే అని మాట కూడా పూర్తి చేయకుండా జమీందారు సాగిపోయాడు. తమ్ముడు, విన్నావా? ఇక ఇంటికి తిరిగి పోదాం పద. పందెంలో ఓడిపోయావు కనుక నీకున్నదంతా నా పరం చేసేయి అన్నాడు అన్న. అతను తమ్ముడు ఇంటగల కొద్ది సామాను తీసుకుపోతూ, ప్రస్తుతానికి నీ పూరిపాకతో నాకు పని లేదు గనక నీకు ఇంకో చోటు దొరికేదాకా ఇందులో ఉండి తర్వాత నాకు స్వాధీనం చేసేయి అన్నాడు. పేదవాడు భార్య బిడ్డలు పూరిపాకలో కూర్చున్నారు. వారికి తిండి లేదు. ఏదైనా అమ్ముదామన్నా ఇల్లు అయ్యవారి నట్టిల్లులాగా ఉన్నది. కూలికి పోదామన్నా చుట్టుపక్కల ఎక్కడా పనులు లేవు. ఆకలి బాధ దుస్సహం అయ్యేసరికి పేదవాడు ఒక సంచి తీసుకొని అన్న ఇంటికి వెళ్ళి, పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు, ఇంట్లో ఒక్క గింజ లేదు, సంచెడు బియ్యమో నూకలో ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వు అని అడిగాడు. బియ్యం ఎక్కడున్నవి? నూకలిస్తాను, కానీ నీ కన్నొకటి పొడవనిస్తావా అని అన్న అన్నాడు. కావలిస్తే కన్ను పొడిచి అయినా నూకలు ఇవ్వు, నీ మేలు దేవుడు మరవడు అన్నాడు తమ్ముడు. అన్న తన పేద తమ్ముడికి సంచెడు నూకలు ఇచ్చి ఒక కన్ను పొడిచి పంపేశాడు. పేదవాడు సంచి తీసుకొని ఇంటికి రాగానే అతని భార్య అతన్ని చూసి బావురుమన్నది. అతను జరిగిన సంగతి భార్యకు చెప్పాడు. ఇద్దరు కాసేపు ఏడ్చి ఇంత గంజి కాచుకొని పిల్లలకింత పోసి తామింత తాగారు. ఒక వారం గడిచింది. నూకలు అయిపోయాయి. మళ్ళీ ఆకలి పిశాచం వారిని పట్టుకున్నది. గత్యంతరం లేక పేదవాడు తిరిగి తన అన్న వద్దకే వెళ్ళాడు. రెండో కన్ను కూడా పొడిచి అన్న అతనికి మరొక సంచెడు నూకలు ఇచ్చాడు. గుడ్డివాడైపోయిన తమ్ముడు ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. అతని భార్య చాలా ఆవేదన పడింది. 2 కళ్ళు లేక ఎట్లా బతుకుతావు? ఇంకెవరిని అడిగినా ఇన్ని నూకలు దొరికేవేనేమో అని ఆమె వాపోయింది. ఎందుకు ఏడుస్తావే? ప్రపంచంలో ఎందరు గుడ్డివాళ్ళు లేరు, వారందరూ బ్రతకటం లేదా అన్నాడు పేదవాడు. రెండోసారి తెచ్చుకున్న నూకలు కూడా అయిపోయాక అతను తన భార్యతో, ఇంకా మా అన్న దగ్గరికి వెళ్ళటము వృధా, ఇంకా పొడవటానికి నాకు కళ్ళు లేవు, నన్ను తీసుకుపోయి ఊరి బయట దారిపక్క పెద్ద రావి చెట్టు కింద కూర్చోబెట్టు, రోజల్లా అక్కడే కూర్చుంటాను, వచ్చే పోయే వాళ్ళు తృణమో పనమో వెయ్యకపోరు, సాయంకాలం చీకటి పడే వేళ వచ్చి నన్ను ఇల్లు చేర్చుదువు గాని అన్నాడు. అతని భార్య పెద్ద రావి చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. దారిపోయేవాళ్ళు అతనికి డబ్బులు ఇతర ఆహార పదార్థాలు ఇచ్చారు.
సాయంకాలమైంది. అతనికి ఇంటికి పోవాలని తొందర పుట్టింది. కానీ భార్య ఇంకా రాలేదు. తనంతట తానే పోదామనుకొని ఆ గుడ్డివాడు కర్రను తాటించుకుంటూ బయలుదేరాడు. అయితే అతను దారి తెప్పాడు. ఎంతసేపు నడిచినా ఇల్లు రాదే. కొంతసేపటికి చెట్ల ఆకుల గలగలలు వినిపించి తాను అడవికి చేరుకున్నానని గ్రహించాడు. అడవిలో రాత్రివేళ క్రూర మృగాల భయం ఎక్కువ. అందుచేత అతను ఒక పెద్ద చెట్టు కోసం తడివి ఎంతో కష్టం మీద దానిపైకి ఎక్కి కదలకుండా అక్కడే కూర్చొని తెల్లవార్లు అక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. అర్ధరాత్రి అయింది. కొన్ని పిశాచాలు ఆ చెట్టు కిందికి చేరినాయి. పిశాచాల నాయకుడు మిగిలిన పిశాచాలతో, మీరు ఏమేం ఘనకార్యాలు చేశారు అని అడిగాడు. అప్పుడు ఒక పిశాచి, నేను 2 సంచుల నూకల కోసం అన్నచేత తమ్ముడి కళ్ళు పొడిపించాను అన్నది. బాగానే ఉంది, కానీ దానికి విరుగుడు ఉన్నదే. ఈ చెట్టు కింద పడిన మంచుబొట్లు తమ్ముడి కళ్ళకు రాస్తే అతని కళ్ళు మళ్ళీ వచ్చేస్తాయి అన్నాడు నాయకుడు. ఈ మాట వాళ్లకు తెలుసు గనకనా అన్నది ఆ పిశాచి. ఆ తర్వాత ఇంకో పిశాచి, నేను ఫలానా గ్రామంలో నీటి చుక్క లేకుండా చేశాను. వాళ్ళు నీళ్ల కోసం ఆమెడ దూరం పోవాలి, దారిలోనే చస్తారు అన్నది. బాగానే ఉంది, కానీ దానికి విరుగుడు ఉన్నదే. ఆ గ్రామానికి దగ్గరే ఉన్న బస్తీ వెలుపల ఉండే కొండరాయిని పక్కకు తోస్తే అంతులేని నీరు పొంగి వస్తుంది అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంగతి ఎవరికి తెలుసు గనక అన్నది ఆ 2 పిశాచి. అప్పుడు 3వ పిశాచి, ఫలానా దేశపు రాజుకున్న ఒక్క కూతురికి గుడ్డితనం తెప్పించాను. వైద్యులు దాన్ని నయం చేయలేక తన్నుకు చస్తున్నారు అన్నది. నీ మొహం, ఆ గుడ్డితనం కూడా ఈ చెట్టు కింది మంచు చుక్కలు రాస్తే పోతుంది. ఈసారి ఘనకార్యాలు చేస్తే అటువంటి లొసుగులు లేకుండా చూడండి, పదండి అన్నాడు పిశాచాల నాయకుడు. ఈ సంభాషణ అంతా చెట్టు మీద నుండి వింటున్న పేదవాడు పిశాచాలు వెళ్ళిపోయినట్టు రూఢి చేసుకొని ఉపాయంగా చెట్టు దిగి వచ్చి చెట్టు కింద ఉన్న మంచు చుక్కలు కళ్ళకు రాసుకున్నాడు. వెంటనే అతనికి ఇప్పట్లాగా దృష్టి తిరిగి వచ్చింది. అతను తన వెంట ఉన్న చిప్పలో కొంత మంచునీరు పోసుకొని నీరు లేక వట్టిపోయిన గ్రామానికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక ముసలిది నీళ్ల కావిడే మోసుకుపోతూ కనిపించింది. కాస్త తాగటానికి మంచినీళ్ళు ఇస్తావా అబ్బా అని అతను ఆమెను అడిగాడు. ఈ నీళ్ల కోసం 4 కోసులు వెళ్ళి వస్తున్నా నాయనా, దారిలోనే సగం చిందిపోయాయి. మాది పెద్ద బలగం, ఇంటిల్లిపాదికి ఇవే నీళ్లు. అయినా దాహమన్నవాడికి ఎట్లా కాదనేది, తాగు అంటూ ముసలిది అతనికి నీళ్ళిచ్చింది. విచారించకవ్వా, నేను వచ్చేసరికి మీ ఊళ్ళో పుష్కలంగా నీరుంటుందిలే అన్నాడు పేదవాడు. ముసలిది ఉత్సాహంతో ఈ శుభవార్త తమ గ్రామస్తులకు చెప్పటానికి వెళ్ళిపోయింది. గ్రామస్తులందరూ అతనికి ఎదురుగొచ్చి, బాబు మాకు నీరిచ్చి పుణ్యం కట్టుకో అని వేడుకున్నారు. అందుకే వచ్చాను. ఈ గ్రామానికి దగ్గరగా ఒక బస్తీ ఉన్నదట, నన్ను అక్కడికి తీసుకుపోండి అన్నాడు పేదవాడు. బస్తీ వెలుపలనే పెద్ద కొండరాయి ఉన్నది. గ్రామస్తులంతా చేరి ఎంతో శ్రమపడి ఆ కొండరాతిని పక్కకు పడదోశారు. వెంటనే పాతాళ గంగ పైకి వచ్చి వెల్లువగా ప్రవహించింది. గ్రామస్తులు పేదవాన్ని దేవుణ్ణి కొలిచినట్టుగా కొలిచి అతనికి ఎంతో డబ్బు కానుకలు ఇచ్చారు. అతను దూర ప్రయాణం మీద వెళ్తున్నట్టుగా తెలిసి అతనికి ఒక మంచి గుర్రాన్ని కూడా ఇచ్చారు. పేదవాడు తిన్నగా గుడ్డి రాజకుమార్తె ఉన్న దేశం చేరి ఆమె గుడ్డితనానికి తాను చికిత్స చేస్తానని రాజుగారికి కబురు చేశాడు. మధ్య వాళ్ళు నిరుత్సాహపరిచినా ఇతని సంగతి విని ఉన్న రాజుగారు ఇతని కోసం మనుషులను పంపాడు. పేదవాడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి తాను చిప్పలోకి తీసుకున్న మంచుబొట్లతో వేళ్లు తడి చేసుకొని రాజకుమార్తె కళ్ళు నిమరగానే ఆమెకు దృష్టి తిరిగి వచ్చింది. రాజు ఆనందానికి మేరలేదు. ఆయన అతనికి అంతులేని డబ్బు, వస్తు వాహనాలు బహుమానంగా ఇచ్చాడు. వాటిని తీసుకొని అతను తన ఇల్లు చేరుకునేసరికి అతని భార్య పొందిన ఆశ్చర్య ఆనందాలు అంతా ఇంతా కాదు. ఆమె ఆ సాయంకాలం తన భర్త కోసం వెళ్ళేసరికి అతను చెట్టు కింద లేడు. అసలే కళ్ళు లేనివాడు ఎటు వెళ్ళాడో ఏమయ్యాడో అని ఆమె తల్లడిల్లిపోతున్నది. అలా వెళ్ళినవాడు కళ్ళతోనూ అంతులేని సంపదతోనూ తిరిగి వచ్చాడు. అంతకన్నా ఆశ్చర్యము ఆనందము ఏముంటుంది? ఈ వార్త ఊరంతటా పొక్కింది. అందరూ అతన్ని అభినందించడానికి వచ్చారు. అతను జరిగినదంతా దాచకుండా అందరికీ చెప్పాడు. అతని అన్నకు ఆశ పుట్టింది. ఆ రాత్రి అతను వెళ్ళి పిశాచాలు చేరే చెట్టెక్కి కూర్చున్నాడు.
వాటి సంభాషణ విని తాను కూడా కుబేరుడు కావచ్చునని అతని ఆశ. కానీ ఆ రాత్రి పిశాచాలు మహా ఆగ్రహావేశంలో ఉన్నాయి. ఎవడో దుర్మార్గుడు మనం అనుకున్న మాటలన్నీ విని మనం చేసిన ఘనకార్యాలకు విరుగుడు చేశాడు, వాణ్ణి పట్టండి, చీల్చండి అని పిశాచాలు అరుస్తూ చెట్టు చుట్టూరా తాండవం చేశాయి. వాటికి చెట్టు మీద ఉన్న మనిషి కనిపించాడు. మా రహస్యాలు తెలుసుకుందామని మళ్ళీ వచ్చావా అంటూ అవి అతన్ని చీల్చి చెండాడేశాయి.